మద్యానికి బానిసైన భర్త వేధింపుల నుంచి తన కుటుంబాన్ని కాపాడాలని సంగారెడ్డి జిల్లా నారాయణగేడ్ మండలం సంజీవరావుపేట గ్రామానికి చెందిన గృహిణి రూప ప్రజావాణిలో సబ్ కలెక్టర్ ఉపహారితిని వేడుకున్నారు. తన భర్త నీరుడి పాండు ప్రతిరోజు అతిగా మద్యం సేవించి తనను పిల్లలను కొడుతూ వేధిస్తున్నాడని, అతిగా మద్యం సేవించడానికి కారణమవుతున్న బెల్టు షాపులను మూయించి తమ కుటుంబాన్ని రక్షించాలని ఆమె వినతి పత్రం అందజేశారు. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన సరైన స్పందన లేదని, సర్దుకుపోవాలని మాత్రమే చెప్తున్నారని రూప ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు మూయించకపోతే కుటుంబ పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని, పిల్లలతో కలిసి తనకు రక్షణ కల్పించాలని ఆమె కన్నీటి పర్యాంతమయ్యారు. నారాయణగేట్ నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లాగా వెలిశాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. బెల్ట్ షాపులపై తక్షణ చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా సంజీవన్పేట. నా పేరు రూప. మా ఆయన తాగుడు బాగా బానిసయ్యి బెడ్ షాప్ల వల్ల మా ఆయన తాగుడు నేర్చిండు. అంతకుముందు తాగకుండే, ఓన్లీ కళ్ళే తాగుతుండే. అంతకుముందు ఇప్పుడు మందు తాగుతుండు బాగా. ఇంట్లో తినడానికి గింజలు కూడా ఉంచుతలేడు. రేషన్ బియ్యం మసాలా తీసుకొని అమ్ముకుంటుండు. ఏమి కూడా ఉంచుతలేడు. మా తాగొచ్చి రోజు మా పిల్లలకు నాకు కొడతారు. అవి తట్టుకోలేక మేము వేరే ఇంట్లో ఒక నైట్ మొత్తం ఉన్నాము, దెబ్బలకు భరించలేక. ఆ తర్వాత మా పిల్లలు తెలియకుండా పక్కింటి మా అన్నయ్యలకు ఫోన్ చేస్తే మా అన్నయ్య వచ్చి పొద్దున మళ్ళీ తీసుకొచ్చిండు. 3 రోజులు కంటిన్యూ కొడితే ఆ దెబ్బలకు భరించలేక మా పిల్లలు వేరే ఫోన్ నుంచి చేసిండు. కాల్సి మా గల్లీలో కూడా ఎంక్వైరీ చేయండి. అంతే మాకు బాగా ఇబ్బంది పెడుతుండు. ఆ బెల్ట్ షాప్ బంద్ పెడితే మా సంసారం బాగుపడుతుంది. లేకపోతే మా పిల్లల జీవితాలు, మా జీవితాలు అన్ని పాడైపోతున్నాయి. ఈ ఎగ్జామ్స్ కూడా రాయనీయకుండా ఈ చదువులు ఎగ్జామ్స్ సేఫ్టీ కూడా లేదు. పిల్లలు చదువుకుంటే నైట్ వస్తాడు, తాగుతాడు, నైటే తీసుకురమ్మంటాడు. బెల్ట్ షాప్ లో పోయి తీసుకొస్తాడు. తేకపోతే పిల్లలను కొడతాడు. వాళ్ళు కూడా ఇస్తారు మంచిగా, ఏ నైట్ అంటే ఆ నైటే మంది ఇస్తారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్పొచ్చినాయి. ఇప్పుడు పోలీసుల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకుంటలేరు. ఏమమ్మా నేను నైట్ ఫోన్ చేసి కొడుతుండు, మా ఆయన ఇట్లా రండి తాగొచ్చి కొడుతున్నట్టే వాళ్ళు ఏమంటారు, మా ఇంత నైట్ లో మేము వచ్చి ఏం చేయాలి, ఏంటమ్మా ఊరికే ఫోన్ చేస్తామని వాళ్ళు పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకుంటలేరు. అందరు ఇప్పుడు పట్టించుకోకపోతే వీళ్ళందరి పేరు మీద మా పిల్లలకు నేను ఏదన్నా తాగి చచ్చిపోతా అంతే. మాకు అంతకు మించి వేరే దారి ఏది లేదు. ఇక